ట్రంప్ కడుపు రగిలిపోయేది తమకు ఆల్టర్నేటివ్ ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేస్తుంటే దాంట్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. అటు చైనాని ఏం చేయలేడు, రష్యాని ఏం చేయలేడు, భారత్ ద్వారా భారత్ను మాత్రం కంట్రోల్ చేసేయాలనుకుంటాడు. అందులో భాగంగా తీసుకొస్తున్నట్టు బ్రిక్స్కి దూరంగా ఉండండి, బ్రిక్స్లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఇంకో 10% టారిఫ్లు వేసుకొస్తాను ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు. మళ్ళీ అదే చైనా మీద టారిఫ్లు తగ్గించుకుంటూ వచ్చాడు, అదే రష్యాకి టారిఫ్లు తగ్గించుకుంటూనే వచ్చాడు. వాళ్ళకి అది చేస్తా అంటే భారత్ మీద మాత్రం ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి రోజులు. ఇప్పుడు తాజాగా చూసుకున్నప్పుడు ట్రంప్ ఒత్తిళ్ళకి అంటే ట్రంప్ కావాలని ఒక పక్కన టారిఫ్లు 25 నుంచి 50% చేసి ఒత్తిడి తెస్తున్న దశలో చైనా పర్యటనకి నరేంద్ర మోడీ ఓకే చెప్పారు. 7 సంవత్సరాల తర్వాత చైనాకి వెళ్ళబోతున్నారు నరేంద్ర మోడీ. అది షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ SCOకి సంబంధించినటువంటి సదస్సులో. గాల్వన్లో ఇన్సిడెంట్స్ తర్వాత మనం దాన్ని నెగ్లెక్ట్ చేసాం, కావాలని చెప్పి జైశంకర్ని పంపించడం అట్లా చేసి వదిలేసాం. ఇప్పుడు స్వయంగా నరేంద్ర మోడీ వెళ్ళబోతున్నారు. అక్కడ ఈ కీలకమైనటువంటి నేతలతో మీటింగ్స్ కాబోతున్నారు. తద్వారా రాబోయేటటువంటి రోజులలో ఇటు ఒత్తిడిని తట్టుకోవడంతో పాటు ముందుకు వెళ్ళే అడుగులకి వెళ్తూ ఉన్నారు. అమెరికా ఒత్తిడిని లెక్క చెయ్యబోము అన్న సంకేతాన్ని చైనా టూర్ ద్వారా ఇస్తున్నారు నరేంద్ర మోడీ.